బెనారస్లో ఇలా లెహంగా క్లాస్ కూడా దొరుకుతాయండి. ఇలా కట్ బార్డర్ తోటి వచ్చేస్తాయి అనమాట. ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇది లెహంగాస్కైనా క్రాప్ టాప్స్కైనా అలా స్టిచ్ చేయించుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్కి మాత్రమే చూపిస్తున్నాం. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అకోబా డిజైన్ ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేసిన శారీస్ చూడండి. ప్యూర్ ఎంత సాఫ్ట్ అంటే ఫ్యాబ్రిక్ ఇది కట్టుకుంటే నార్మల్గా కట్టలేము ఇంకేం ఫ్యాబ్రిక్ కూడా, అంత బాగుంది. సింపుల్గా చిన్న బార్డర్ తోటి బ్లౌజ్ చూడండి ఎలా పేరప్ చేశారు. సేమ్ ఫ్యాబ్రిక్ మనకి ఇలా కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ తీసి, ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇవి పిల్లోస్ అనమాట. సూపర్ అనమాట. ఇవి కూడా వీళ్ళే ఓన్గా డిజైన్ చేస్తారండి. శారీ బ్లౌజ్ ఇలా పేరప్ చేశారు కదా. ఇంకొక మోడల్ చూద్దాం. సేమ్ అకోబాలో ఇది కస్టమర్ తీసుకున్న శారీ, దీనికి ఇలా బ్లౌజ్ పేరప్ చేశారు. మన నార్మల్ బ్లౌజ్ బట్ వెనకాల ఇలా పాట్ నెక్ పెట్టి హ్యాండ్స్కి అనేది జస్ట్ ఇలా ప్రిల్స్ ఇచ్చారనమాట. చూడండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే అసలు మనకి షోరూమ్స్లో ఎక్కడా దొరుకుతాయా? దొరకవు కదా. యూనిక్ శారీస్ అనమాట. ఇలా మనకి వీటిలోనే కాదు, కాటన్ శారీస్ ఓన్లీ పెద్దవాళ్ళు కట్టుకుంటారు అనుకుంటాం కదా, బట్ వల్లీ డిజైన్లో ఈ కాటన్ శారీ చూడండి ఎంత క్లాస్గా ఉందో. మెయిన్గా శారీయే బాగుంది. బ్లౌజ్ చూడండి బోట్ నెక్ తోటి చాలా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకునే శారీస్ అనమాట. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్తల పిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ వీడియో స్పెషల్ ఏంటి అంటే, రాజమండ్రిలో చాలా చోట్ల డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కానీ బొటిక్స్ కానీ మనకి అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా మెయిన్ రోడ్ సైడ్కి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఏవి అప్పారావు రోడ్లో కూడా ఈ మధ్య చాలా బొటిక్స్ అనేవి వచ్చాయి. అందులో కూడా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనేవి లీస్ట్ కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ దొరికేటువంటి ఒక షాప్ గురించి ఇవాళ వీడియో. నార్మల్గా స్టిచ్చింగ్ చేసేటువంటి బొటిక్స్ వాళ్ళు ఎక్కడున్నా సరే ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా రేర్ క్వాంటిటీలో, తక్కువ క్వాంటిటీలో తీసుకొస్తారనమాట. ఎందుకంటే మనకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు, లేదంటే బొటిక్ సర్వీసెస్ అయినా సరే జరుగుతాయని చెప్పేసి. బట్ నేను చూపించే ఈ బొటిక్ ఇందులో ఉన్న డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. హ్యూజ్ క్వాంటిటీ, హ్యూజ్ కలర్స్. అసలు వీళ్ళ దగ్గర మనం ఏదైనా ఒక శారీ తీసుకెళ్తే మ్యాచింగ్ దొరకదనేటువంటి ప్రసక్తే ఉండదనమాట. అంత హెవీ స్టాక్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులోనూ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఓన్లీ ప్యూర్ ఫ్యాబ్రిక్సే కాదండి, అందరూ ఎఫర్ట్ చేయాలి కాబట్టి మనకి ఇమిటేషన్స్లోను నార్మల్ క్లాత్లో కూడా అన్ని రకాల కేటగిరీస్లోనూ కూడా వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఇంకో విషయం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఏదైనా ఒక శారీకి అండి, ఇద్దరు పట్టు శారీ కానివ్వండి, నార్మల్ డైలీ వేర్ శారీ కానివ్వండి, దేనికైనా ఒక బ్లౌజ్ కావాలి అని వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ చూసి మన పిల్లలకి ఫ్రాక్సో లేదంటే మనకి టాప్సో ఈ రెండు కాకపోతే అక్కడ ఉన్న ఫ్యాబ్రిక్లో మనకి శారీ తీసుకోకుండా రాము. ఎందుకంటే అంత హ్యూజ్ క్వాంటిటీ, అంత క్వాలిటీ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్. వీడియో స్టార్టింగ్లోనే వీళ్ళ దగ్గర కస్టమర్స్ తీసుకున్న శారీస్, వాళ్ళకి వీళ్ళు కస్టమైజ్ చేసిన బ్లౌజెస్ చూసారు కదా, అలాంటి స్టఫ్ వీడియోలో చాలా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్తల పిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం ఏవిఆర్ రోడ్ శ్యామలా నగర్ లో ఉన్నటువంటి తరంగిణి ఫ్యాషన్స్ ఫర్ ఫ్యాషన్. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే డిజైనర్ క్లాత్లు. మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ లో అయినా, ప్యూర్ ఫ్యాబ్రిక్స్ దగ్గర నుంచి ఇమిటేషన్స్ దగ్గర నుంచి నార్మల్ కాటన్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లోనూ కూడా కంప్లీట్ గా డిజైనర్ వేర్ ఫ్యాబ్రిక్స్ అనేవి మనకి దొరుకుతాయి. వాటితో పాటు మనం ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేయించుకునే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. అంటే బొటిక్ సర్వీసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా ల్యాండ్ మార్క్ కరెక్ట్ గా చెప్పాలంటే విజయామృత హోటల్ కొత్త రెస్టారెంట్ ఉంది, దాని పక్కనే ఉంటుంది ఇది. అసలు వీళ్ళ దగ్గర శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, శారీస్ కూడా యూజ్ అవుతాయి. అదే మెటీరియల్ మన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎలా అయినా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటనేది మేడం మాటలను తెలుసుకున్నాం. హాయ్ మ్యామ్, ఆ వ్యూవర్స్ కి చెప్పండి మీ దగ్గర ఏంటి, ఎక్కడ, అన్ని క్లియర్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు తరంగిణి ఫ్యాషన్. ట్యాగ్ లైన్ ఏంటి? ఫ్యాషన్స్ ఫర్ ఫ్యాషన్. అదే తెలుసుకుందామని, మీకు గుర్తుందో లేదో అని. డెఫినెట్ గా మ్యామ్, అందుకు కాబట్టి మేము ఆల్రెడీ మీ కస్టమర్స్ కాబట్టి వాడి చూసాం కాబట్టి మీ ఫ్యాబ్రిక్ ఏంటి, ఎలా డిజైన్ చేస్తారు ఇవన్నీ చూసాం కాబట్టి పర్టికులర్ గా వచ్చి వీడియో చేస్తున్నాం. యాజ్ యూ నో, మన దగ్గర అన్ని ఉంటాయండి. కాటన్, ఇంకా పట్టు, రా సిల్క్ మాది మెయిన్ అన్నమాట. ప్యూర్ రా సిల్క్, ప్యూర్ పట్టు, ప్యూర్ బనారస్, ప్యూర్ ఇక్కత్, అండ్ కలంకారీలో చాలా ఉన్నాయి వెరైటీస్. ఇంకా తర్వాత మ్యాచింగ్స్ లో ఆల్ టైప్ ఆఫ్ మ్యాచింగ్స్, నెట్స్, డిజైనర్ నెట్స్, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్, అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. ఇంకా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ లో అయితే కాటన్ లో ఉన్నాయి, అకోబా లో ఉన్నాయి, ఇంకా థ్రెడ్ వర్క్ లో ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అండి. సో వన్ స్టాప్ షాప్ అన్నమాట ఫర్ లేడీస్, ఫ్రమ్ హోజరీస్ టు సారీస్ అన్నమాట. వి డిజైన్ ఈవెన్ సారీస్, ఈవెన్ ద వన్ విచ్ ఐఎమ్ వేరింగ్ టుడే. ఈ రోజు నేను వేసుకున్నది కూడా మన దగ్గర డిజైన్ చేసిన శారీ ఏనండి. ప్యూర్ పట్టు పట్టులో ఇలా వర్క్ చేసి స్కాలప్ చేసి ఇలా ప్యూర్ లో వర్క్ చేసుకున్నాం. మ్యాచింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసేసి దానికి వర్క్ చేసాం. మీ చేతిలో పనే కదా మేడం, బట్ కస్టమర్స్ కూడా చేసిస్తారు కాబట్టి మీ దగ్గర పని. అందుకనే మేము అలా చూపించాలని చేపించుకుంటున్నాము. మ్యాచింగ్స్ లో మనకి ఈ ఫ్యాబ్రిక్ వీళ్ళ దగ్గర దొరకదు
అనే ఫ్యాబ్రిక్ అయితే ఇప్పటి వరకు నాకు కనిపించలేదండి. నాకు తెలిసి 5 years ఎక్స్పీరియన్స్ అండి ఎవరితో నాకు. చాలా బ్లౌజెస్ అనేవి మా ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ చాలా సార్లు షాపింగ్ చేసాం. ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా ఇంత ట్రబుల్ కానీ ఎక్కడ మనకి మిస్టేక్స్ కానీ డ్యామేజ్ అవ్వడం కానీ ఏం జరగలేదు. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటే ₹1 ఎక్కువైనా తక్కువైనా డెఫినెట్ గా వస్తాం. ఎందుకంటే ఒకసారి ఫ్యాబ్రిక్ కాస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే శారీకి బ్లౌజ్ చేయించాలంటే చాలా కష్టం కదండి. అలాంటి అవసరం తరంగిణికి వస్తే దొరకదు, ఉండదు కూడా ఛాన్స్. ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దామండి. ఎలాంటి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. బట్ వీడియో లెంతీగా చూపించిన మీకు ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా చూపించాలంటే మినిమం 4 to 5 days పడుతుంది. సో సింపుల్ గా నీట్ గా ఇక్కడ ఉన్న స్పెషల్స్ మాత్రం చూపిస్తాము. ఇదండి నార్మల్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ అండి. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా తర్వాత ఇవన్నీ డోలా సిల్క్ అండి, కచ్ వర్క్ బనారస్ తో డోలా సిల్క్ లో కూడా మనకి బనారస్ వచ్చింది, అలాగే కచ్ వర్క్ కూడా వచ్చింది. షేడెడ్ లో ఉన్నాయి, సింగిల్ కలర్స్ కూడా ఉంటాయండి. ఇంకా తర్వాత మనకి డోలా సిల్క్ లో మళ్ళీ ఇలా మిర్రర్ వర్క్ తో వచ్చిందండి. ఓకే. ఇంకా తర్వాత డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. డిఫరెంట్ డిఫరెంట్, ఇది మిర్రర్ వర్క్ వచ్చింది, ఇందులో కచ్ వర్క్ వచ్చింది, బనారస్ వచ్చింది, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ప్యూర్ రా సిల్క్స్ అండి. ఇది స్పెషాలిటీ అన్నమాట మనది. హెవీ టు హెవీ వర్క్ చేపించుకోవచ్చు మనం. మన దగ్గర చాలా ఉన్నాయి, అన్ని షేడ్స్, ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆల్ ద షేడ్స్ అవైలబుల్. సో మనకి ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అంటే ఇమిటేషన్స్ లో చాలా చోట్ల దొరికేస్తాయి. ప్యూర్ లో దొరికిన 1 or 2 ఏంటి, కొన్ని కలర్స్ దొరికితే కొన్ని కలర్స్ దొరకవు. బట్ రా సిల్క్ లో తరంగిణిలో మనకి దొరకని కలర్ గానీ దొరకని షేడ్ గానీ ఉండదు. చూడండి ఒకసారి, ఒక ఓన్లీ లైట్ కలర్ లోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయో. ఇలా మనకి డార్క్ కలర్స్ లో కూడా మేడం ఏవి చూపించండి. ఇది కంప్లీట్ గా ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. అసలు మీరు టచ్ చేసి చూసినా తెలుస్తుంది. ఒక గ్రీన్ లోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి. మీకు అన్ని కలర్స్ దొరికేస్తాయని చెప్పాం కదా. బాటిల్ గ్రీన్ దగ్గర నుంచి నార్మల్ గ్రీన్ దగ్గర నుంచి లైట్ అన్ని కలర్స్. ఇందులో కూడా చూడండి 3 shades. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సింపుల్ లైట్ కలర్ కూడా మనకి ఇంత ఎలివేట్ చేసేలాగా ప్యూర్ రా సిల్క్ లో దొరుకుతాయి. ఇవన్నీ కూడా మనకి రా సిల్క్ కలెక్షన్ మొత్తం. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా రా సిల్క్ లో ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి. రా సిల్క్ ఒకటే కాదు, డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. మనకి కలంకారీలో కూడా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. కలంకారీ సిల్క్ అండి, కాటన్ లో చాలా ఉన్నాయి. కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఇవి మనకి మేడం శారీస్ లో యూజ్ చేస్తారు. మల్టీపర్పస్ అండి. అండ్ వి డిజైన్ ఆల్సో మల్టీపర్పస్ శారీస్ కింద, శారీ కింద డిజైన్ చేసేసి దాని మ్యాచింగ్ ఇంకా బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇచ్చేస్తారు. ఇంకేమేం చేయించుకోవచ్చు అండి? లాంగ్ ఫ్రాక్స్, లెహంగా, క్రాప్ టాప్, ఇంకా తర్వాత టాప్స్ ఏదైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కలంకారీలో సిల్క్ వస్తాయి. అవునండి. ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర ఎన్ని షేడ్స్ ఉంటాయి, ఎన్ని డిజైన్స్ ఉంటాయి? ఇంచుమించు చాలా ఉంటాయి మేడం. ఇదిగోండి అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర. పింక్, బ్లాక్, డార్క్ పింక్, గ్రీన్. నేను చూపించే మెటీరియల్ ఏదైనా సరే ప్రతి దాంట్లోనూ కూడా మీకు మ్యాచింగ్ దొరకదు అనేటువంటి అసలు సమస్య లేదనమాట. అన్ని షేడ్స్ అన్ని డిజైన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి సిల్క్ అండి. మనకి కలంకారీలో సిల్క్, అలాగే కలంకారీలో కాటన్ కూడా ఉంటుంది. కలంకారీ కాటన్ పెద్ద ఫేమస్ కదా. ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టు, ప్యూర్ ఇక్కత్ పట్టు. మీకు పట్టు అండి, షైనింగ్ తెలుస్తుంది చూడండి. ఇందులో అసలు ఇక్కత్ లో ఇన్ని షేడ్స్ చూడండి. ఇది ప్యూర్ అండి. మీకు ఇమిటేషన్స్ లో కూడా దొరుకుతాయి. ఈ ఇక్కత్ డిజైన్ లో కాటన్ లో దొరుకుతాయి. ఇదే ఓకే, ఈ డిజైన్ మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద మనకి ఇక్కడ దొరికేస్తాయండి తరంగిణిలో. చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ ఇక్కత్లే. ఇదిగో ఇవన్నీ కూడా ఇక్కత్లో షేడ్స్ అన్నమాట. మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాం. ఇక్కత్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి. ఎందులో అయినా సరే పెద్దవాళ్ళకి శారీస్, మనకి పెద్దవాళ్ళకి కానీ మనకైనా పట్టు శారీస్ ని మళ్ళీ రీమోడల్ చేయించుకోవాలి, పాత బ్లౌజెస్ పట్టవు, పాడైపోతాయి. అలాంటి వాటికి బ్లౌజెస్ కావాలంటే మాత్రం ఎక్సలెంట్ అన్నమాట. బ్లూ మేడం ఇదేంటి ఫ్యాబ్రిక్? ఇది డోలా సిల్క్ లో వర్క్ వచ్చిందండి. వర్క్ సెల్ఫ్ డోలా సిల్క్, టిష్యూ డోలా సిల్క్ సెల్ఫ్ వర్క్ అండి. ఓకే. ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి? ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్ అయితే చూడక్కర్లేదండి. మ్యామ్ ఇదేంటి మెటీరియల్? ఇది కూడా డోలా టిష్యూ అండి. ప్లెయిన్ డోలా సిల్క్ టిష్యూ. అవునండి. మనకి ఇలాంటి ప్లెయిన్స్ తో టాప్ స్టిచ్ చేయించుకుని డిజైనర్ దుపట్టాస్ వేస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయండి. ఇది ప్యూర్ బనారస్, డోలాలో బనారస్ అండి. డోలాలో వర్క్. అవును, మీనాకరీ వర్క్. మీనాకరీ వర్క్ అండి, వైలెట్ కలర్. ఇది కూడా డోలా సిల్క్ లో బనారస్ అండి. ఒక డోలా సిల్క్ లోనే ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో చూడండి. ఇది వర్క్ కాదండి, వీవింగ్, కంప్లీట్ వీవింగ్ అండి. ఇదిగోండి, ఇది కూడా డిజైనర్ అండి. ఇదేంటి మేడం ఫ్యాబ్రిక్? జార్జెట్ లో కంప్లీట్ వర్క్ అండి, డిజైనర్. మేడం దీన్ని ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారు? వీటిని బ్లౌజెస్, టాప్స్, లెహెంగాస్. ఇందులో మనకి ఇలా
ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి, బట్ ఒకటి రెండు మాత్రమే చూపిస్తున్నాము. ఇదేంటి మేడం? అది క్రేప్ అండి. క్రేప్. క్రేప్ లో ఫుల్ వర్క్ వచ్చిందండి. ఫుల్ వర్క్ వచ్చింది. ఇవి మనకి బ్లౌజెస్ కి బాగుంటాయి, టాప్స్ కూడా బాగుంటాయి కదా. శారీస్ కూడా కట్టుకోవచ్చు అండి. శారీస్ కింద కూడా కట్టుకోవచ్చు. శారీ కింద కూడా అమ్మాయి ఉంది, సేల్ చేసాం. వీటిలో మనకి ఇలా ఇందులో ఈ కలర్ ఎలా ఉందో అలా కలర్ ఆప్షన్స్ అనమాట ప్రతి దాంట్లో. మేడం ఇవి బనారస్ అండి. మనకి బ్లౌజ్ పీసెస్ కి బాగుంటాయి, మెయిన్ గా బ్లౌజ్ పీసెస్. మనకి పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి. అంటే పట్టు చీరల మీద మ్యాచింగ్స్ అయితే బెనారస్ తప్ప వేరే దానికి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఎంత కాస్ట్ పెడతాము పట్టు చీరలకి. బట్ వన్స్ బ్లౌజ్ పాడైంది అంటే కనుక డెఫినెట్ గా మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటి బ్లౌజెస్ తీసుకుంటేనే ఆ శారీస్ అనేసి వాల్యూ ఉంటుంది. వాటిలో చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. బెనారస్ అనేసరికి ఓన్లీ బుటీ లేకపోతే దగ్గరగా ఒకే సీక్వెన్స్ లోనో ఒకే ప్యాటర్న్ లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా కంప్లీట్ బనారస్ అండి. బనారస్ లోను రాసిలో కూడా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది. దుపట్టాస్ కూడా ఉన్నా మేడం? ఇంతకు ముందు దుపట్టాస్ ఉండేవా? దుపట్టాస్ ఎప్పుడు ఉండేవి. అవునా? మనకి ప్యూర్ బాందిని దుపట్టాస్ అండి. దుపట్టాస్ మనం ఎంత వాల్యూ ఇస్తున్నాము, డ్రెస్ ఎంత మంచిది కట్టుకున్నా దానికి తగ్గట్టు దుపట్టాస్ లేకపోతే క్లాసీ లుక్ రాదు. ఎక్సలెంట్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ బాందినిలో వచ్చిందండి, కలంకారీలో కూడా మల్టీ కలర్ అండి. ఇది మల్టీ కలర్ మిర్రర్ వర్క్ తో. మేడం ఫ్యాబ్రిక్ ఏంటిది? ఫ్యాబ్రిక్ సిల్కేనండి. ఓకే, వావ్. ఇది ఒకసారి చూడండి వర్క్ ఎలా ఉందో. దుపట్టా కూడా ఇంత వర్క్ చేస్తారా అన్నట్టుంది, చూసారా? ఎక్సలెంట్ అనమాట. ఇది ఒక దుపట్టా ఉంటే మినిమం ఒక 15 to 20 డ్రెస్సెస్ మీదకైతే యూజ్ చేసేసుకోవచ్చు అండి. బట్ మనం అలా యూజ్ చేయమనుకోండి, ఒక్కోదానికి ఒకటి తీసుకుంటాం. ఓనీస్ ఉంటాయని చెప్పండి. ఓకే, తర్వాత వర్క్ మనం లెహంగా సెట్స్ కానీ లేకపోతే క్రాప్ టాప్స్ కానీ రెడీమేడ్ లో దొరికేస్తే ఓకే. బట్ మనం ఓన్ గా డిజైన్ చేయించుకుంటాం చాలా మంది. క్రాప్ టాప్స్ అయినా లెహంగా ఓనీస్ అయినా వాటికి ఇలా దుపట్టాస్ కాకుండా డిజైనర్ ఓనీస్ కూడా దొరుకుతాయి. ఇన్ కేసు ఫ్యాబ్రిక్ దొరుకుద్ది, ఇంకా వర్క్ కావాలంటే ఇక్కడే చేయించుకోవచ్చు. అలా కాకుండా కొన్ని ఓనీస్ కూడా దొరుకుతాయండి, అవి కూడా చూద్దాము. బొటిక్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి అన్నాం కదా. చూడండి వేలు మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ అనమాట. కంప్లీట్ నెట్ మీద కూడా ప్యూర్ మగ్గం వర్క్, దాన్ని కూడా ఎంత నీట్ గా చేశారో చూడండి. మేడం శారీ వచ్చేసి పర్పులా? మెరూన్ అండ్ పర్పుల్ మిక్స్ అనమాట. పింక్ కొంచెం కొంచెం ఉంది, సో కాంబినేషన్ లో ఇచ్చాం అనమాట. మనకి డ్రెస్సెస్ మేడం మీరు కరెక్ట్ గా ఏమేమి స్టిచ్ చేస్తారు క్లియర్ గా చెప్పండి. బ్లౌజెస్, డ్రెస్సెస్, లెహంగాస్, మొత్తం ఫ్యామిలీ డ్రెస్ కూడా స్టిచ్ చేస్తామండి. ఇప్పుడు అన్ని యూనిసెక్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కత్ కాటన్ మెటీరియల్స్, ఇప్పుడు అందరూ ఫ్లోరల్స్ కూడా వేసేస్తున్నారు. అందరూ కలర్ కాంబినేషన్ ఒకే కలర్ లో కావాలి అనుకునే వాళ్ళకి కూడా మేము కస్టమైజ్ చేస్తాం. అన్నిటికీ అండి అలా కస్టమైజ్ చేస్తాం. పెళ్లిళ్ళ టైం ఒక ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా కస్టమైజ్ చేయగలరు. మా అబ్బాయి పెళ్లికే నేను చేయించాను అలంకారీ కుర్తాలు అందరికి. అదే అదే చాలా ఇన్స్టా ఉంది కదా, ఇన్స్టా ఫేస్బుక్ కూడా ఉందండి. ఫేస్బుక్ లో చూస్తే తెలుస్తుంది. ఇవి కట్టే చీరలు చూస్తేనే చెప్పేసి మనం బటిక్ లో ఎలాంటి అవైలబిలిటీ ఉంటాయి అనేది. ఇదిగోండి ఓనీలు కస్టమైజ్. ఇది పెయింట్ చేయించాం ప్లస్ కట్ వర్క్ చేయించాం మా దగ్గర. ఓకే, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లో, ప్లెయిన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో ఇలా పెయింట్ చేయించి కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం ఇలా స్కాలప్ మనం చేయించారనమాట. వర్క్ ఎంబ్రాయిడరీ ఎంత క్లాస్ గా ఉందో చూడండి. ఇవన్నీ ఓనీస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఉదాహరణకి ఒకటి రెండు చూపిస్తున్నాం అంతే. మీకు ఇలా కాదు, మీరు ఎక్కడైనా ఏదైనా చూసారు ఫోటో తీసుకొచ్చి మాకు రిక్వైర్మెంట్ అనేది ఇలా కావాలంటే అలా కూడా చేయిస్తారు. ఇలా మనకి బెనారస్ ఓణీలు, బెనారస్ ఓణీలు అనేవి డిఫరెంట్ గా ఎక్కువగా కడుతూ ఉంటారు. బట్ అన్ని కలర్స్ లోనూ దొరకడం కష్టం. బట్ ఇక్కడ కూడా హ్యూజ్ కలెక్షన్ దొరుకుతుంది దాంట్లో కూడా. ఈ ఫ్యాబ్రిక్ చూడండి కంప్లీట్ అకోబా వర్క్ చికెన్ కర్రీ మల్టీ కలర్. అసలు కలర్ ఎంత మల్టీ కలర్ అనేసరికి ఎక్కువగా డార్క్ షేడ్స్ వచ్చేస్తాయి. బట్ అన్ని ప్యాస్టల్ షేడ్స్ తోటి ఎంత బాగుందో, బటర్ఫ్లై ఎగురుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది చూస్తుంటే. ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే కంప్లీట్ గా ఇలా సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోటి మనకి వర్క్ అయితే వచ్చింది. చూడండి క్లియర్ గా చూస్తే తెలుస్తుంది. పై అందు మీద మళ్ళీ కనిపించిన ట్రాన్స్పరెంట్ సీక్వెల్ తో వర్క్ వచ్చింది అనమాట. ఎక్సలెంట్ అండి. ఇందులో మినిమం ఒక 30 to 40 షేడ్స్, 40 డిజైన్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర. వీటితో మనం శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, ఫ్రాక్స్ కానీ, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేయించుకున్నారు కదా, అలా ఫ్రాక్స్ కూడా చేయించుకోవచ్చు. మనకి దీని కాంబినేషన్ కావాలి అనుకుంటే ఇలా ఏదైనా, అంటే ఇక్కడ ఉందని ఇది వేస్తున్నాను, బట్ ఇందులో ఏదైనా సరే వేరే కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే కూడా వేసి ఇలా డిజైన్ చేయించుకోవచ్చు. డిజైన్ చేసాం చూడండి శారీ, శారీ బ్లౌజ్. ఇదిగో చూడండి అదే చికెన్ కర్రీకి వీళ్ళు ఆల్రెడీ డిజైన్ చేశారు, చేయించుకున్నారు అన్నమాట కస్టమర్స్. ఇక్కడ దీనికి ఇలా సింపుల్ గా ఒక లేస్ ఇచ్చారు. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా వీళ్ళ దగ్గర మెటీరియల్, ఇదే మెటీరియల్
బట్ కాంట్రాస్ట్ కలర్. ఇందులో ఉన్న కలర్ ని హైలైట్ చేస్తూ బా ఇవి బాగున్నాయి మేడం. చిన్న పిల్లలు కదా పిల్లర్సే, దివాన్ పిల్లర్స్ అన్ని కూడా బ్లౌజ్ కి వచ్చేసినాయి. చాలా క్లాస్ గా ఉందండి బ్లౌజ్ కూడా, నీట్ గా సింపుల్ అండ్ ఎలిగెంట్. ఇలాంటి శారీస్ మనకి షాపింగ్ మాల్స్ లో కొనుక్కోవడానికి అయితే డెఫినెట్ గా దొరకవండి. ఇలా డిజైన్ చేయించుకుంటే ఏంటంటే మనకంటూ ఒక యూనిక్నెస్ అనేది కనిపిస్తుంది. మనకి సిల్క్ కలంకారీస్ చూపించాం కదండి, వీటికి పేరప్ చేసుకోవాలంటే వీటిని శారీస్ గా తీసుకుంటే బ్లౌజ్ కోసం కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, క్రాప్ టాప్స్ తీసుకుని ఇది బాటమ్ అనుకోండి, మనకి టాప్స్ కి లాగా మనం అసలు ఎక్కువసేపు వెతకాల్సిన అవసరం లేకుండా టక్ మనం తీసేయచ్చు, అంత కలెక్షన్ ఉంటుందండి వీళ్ళ దగ్గర. చూడండి అసలు కలర్ కాంబినేషన్స్, ఇందులో ఉన్న ప్రతి కలర్ కూడా బ్లౌజ్ లో ఉంది. హాఫ్ పట్టు ఎక్కడైనా దొరికేస్తుంది, బట్ ప్యూర్ పట్టులో కూడా అన్ని షేడ్స్ కూడా దొరుకుతాయండి ఇక్కడ. ఇవి చూడండి, ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పట్టు అన్నమాట. ప్యూర్ పట్టులో డిఫరెంట్ షేడ్స్. ఇవన్నీ కూడా హాఫ్ పట్టు. హాఫ్ పట్టు అయితే అసలు ఎంత ఉందో చెప్పలేము మనం, అంత. ఇవేంటి మేడం మనకి? ఇవన్నీ ప్యూర్ పట్టులో బెనారస్ అండి. ఓకే, మనకి బ్లౌజ్ పీసెస్ పట్టు శారీస్ మీదకి బ్లౌజ్ టిష్యూ పట్టు బనారస్. ఓకే, ఇదేంటండి? టిష్యూ పట్టు బనారస్. ఇది కూడా టిష్యూ పట్టు. ఇవన్నీ కూడా ప్యూర్ పట్టులండి, వీటిపైన బనారస్ వీవింగ్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మన పట్టు శారీస్, కాస్ట్లీ శారీస్ కి బ్లౌజెస్ కి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే నార్మల్ గా కాస్ట్లీ శారీకి తక్కువ రేట్ బ్లౌజ్ వేస్తే ఆటోమేటిక్ గా లుక్ అనేది పాడైపోతుంది. ఇవి కాస్ట్లీ బ్లౌజ్ పీసెస్. ఇవి కూడా మనకి తానుల్లో దొరుకుతాయి, మీటర్లో దొరుకుతాయి, ఎలాగైనా తీసుకోవచ్చండి. మనకి పెళ్లిళ్ళలో పట్టు శారీస్ లాంటివి ఎంత బాగుంటాయో. వావ్, ఇలా మీకు కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాం. వన్స్ మీరు స్టెప్ ఇన్ అయితే గానీ ఇక్కడ ఉన్న కలెక్షన్ ని ఈజీగా అయితే చూపించలేము. కలంకారీ సిల్క్ లో మనకి ఇలా కర్దానా వర్క్ వచ్చిందండి. అంటే సింపుల్ గా కనిపిస్తుంది, బట్ చూడడానికి చాలా ఎలిగెంట్ గా కనిపించాలంటే ఇలా సింపుల్ వర్క్స్ అనమాట. ఇవి కొన్ని కలర్స్ మాత్రమే. ఇది చూడండి, మనకి ప్యూర్ డోలా సిల్క్ లో బ్లౌజ్ పీసెస్ అనమాట. మనకి బ్లౌజ్ కాకపోతే కాస్ట్ పెట్టుకోగలిగితే డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. బట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ ఉంది అనుకుంటాం కానీ వన్స్ ఇందులో ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మీకు కాస్ట్లీ శారీస్ దేని మీదకైనా సూట్ అయిపోతాయండి. అంత మల్టీ కలర్ లో ఉంటే డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా యూనిక్ గా ఉంటాయి. వీటిల్లో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతుంది మనకి. మేడం ఇవేంటి ఫ్యాబ్రిక్స్? ఇవన్నీ హ్యాండ్లూమ్ కాటన్ అండి. హ్యాండ్లూమ్ కాటన్ మల్టీపర్పస్ గా పనిచేస్తాయి. టాప్స్ కూడా కుట్టిస్తాం, బ్లౌజెస్ మెయిన్ పెట్టుబడికి వెళ్తాయండి. ఇవి పెట్టుబడికి ఎక్కువ వెళ్తాయి అంటే బ్లౌజ్ పీసెస్ కింద ఎక్కువ వెళ్తాయండి. ఇవన్నీ మనకి రేయాన్ కాటన్ అండి, సాఫ్ట్ కాటన్ రేయాన్ కాటన్. రేయాన్ కాటన్ అంటే మనకి డ్రెస్సెస్ కి యూస్ చేస్తారు ఎక్కువ. డ్రెస్ ఎక్కువ, లాంగ్ ఫ్రాక్స్. ఇవన్నీ కూడా రేయానే కదా? ఇవి మేడం ఇవన్నీ కాటన్స్ అండి. హ్యాండ్లూమ్ కాటన్ లో ఏంటి మేడం? ఇదంతా కాటన్ కలెక్షన్? అన్ని కాటన్ ఏనండి. మొత్తం కలర్ వైజ్ పెట్టేసాము సో దట్ ఇట్ ఈజీగా ఉంటది. బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్, పింక్ ఇలా ఇవన్నీ కూడా కాటన్ అండి. కాటన్ లో కూడా కలర్ వైజ్ పెట్టేది. ఓన్లీ కాటన్ ఇది ఒక్క రోజే కాదు, మొత్తం ఇవన్నీ కూడా కాటన్. కింద ప్లెయిన్స్ అండి. ఇక్కత్ కాటన్ అండి. ఇక్కత్ కాటన్. ఇది మనకి ఇక్కత్ మెస్చరైజ్ కాటన్ అండి. అందులో 2 లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కాటనేనండి. ఇక్కత్ ఇందాక పట్టులో చూపించాం, ఇది కాటన్ అండి, మెస్చరైజ్ కాటన్. ఇదేమో నార్మల్ కాటన్ అండి. నార్మల్ కాటన్. ఇవి టాప్స్ కుట్టించుకోవడానికి కానీ బ్లౌజెస్ కి అయితే చాలా బాగుంటాయి. అన్నిటికీ అండి. చాలా మెయిన్ గా పిల్లలు ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి పెద్దవాళ్ళు వాటికి ఇంకా బాగుంటాయి. సమ్మర్ ఫ్రెండ్లీ అనమాట. సమ్మర్ ఫ్రెండ్లీ అండి. అకోబాలో ప్లెయిన్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ నైటీ మెటీరియల్స్. సెల్ఫ్ గా ఇలా గ్లిటరింగ్. ఇందాక చికెన్ కర్రీ చూసాం కదండి, అవి కలర్ డిజిటల్ ప్రింట్స్ మీద చూసాం. ఇది ఇలా సింపుల్ సింగిల్ కలర్స్ లో కూడా వస్తాయి. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా చికెన్ కర్రీ సెల్ఫ్ కలర్స్ అనమాట. మనకి ఇవన్నీ నైటీ స్టిచ్ చేయించుకునే మెటీరియల్ మేడం? అవునండి, నైటీ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కూడా మెటీరియల్ ఉంటుంది. ఆ నైటీస్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా మన దగ్గర. ఏమైనా సరే మన బాడీ మెజర్మెంట్స్ బట్టి పర్టికులర్ గా చాలా నీట్ గా డిజైన్ చేసి కుట్టిస్తారండి. చాలా బాగుంటాయి. ఇది చూసారా నెట్ గురించి అసలు పర్టికులర్ గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినాయండి నెట్స్. ఓకే, నెట్ అనేసరికి ఇంత వర్క్ ఉంటే అసలు మొయ్యలేనంత బరువు ఉంటుంది నార్మల్ గా, బట్ ఇది చాలా లైట్ వెయిట్ లో ఉందండి. కలర్స్ చూడండి, మంచి ట్రెండింగ్ కలర్స్ మేడం. ట్రెండింగ్ కలర్స్, రన్నింగ్ కలర్స్. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఇంత హెవీ వర్క్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. మొత్తం ఉందండి, 6 మీటర్ ఉంది. ఓకే, ప్రతిదీ కూడా మనకి కాటన్ లో గానీ రా సిల్క్ లో గానీ ఇందులో తానుల్లోనే ఉంటుంది. మనం కావాల్సినంత కట్ చేయించుకుని మనం డిజైన్ చేయించుకోవడమే. ఎవరికి ఏది ఎలా స్టైల్ కావాలన్నా, ఏ ప్యాటర్న్ కావాలన్నా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. మీ దగ్గరే ఉంటాయి మోస్ట్లీ, వీళ్ళ దగ్గర బోల్డ్ మోడల్స్ ఉంటాయి. ఇన్ కేస్ అవి కాదు ఇంకా స్పెషల్ గా యూనిక్ గా కావాలి డిజైన్స్ ఓన్ గా వాళ్ళు తెచ్చుకున్నారు అనుకోండి, ఫోటోస్ ఎక్కడ నుంచైనా అవి కూడా డిజైన్ చేసేస్తారు. ఆల్రెడీ కస్టమర్స్ తీసుకున్న శారీస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇందాక చూపించాం కదా అకోబా అంటే చికెన్ కర్రీ వర్క్, ఇలా ఇది శారీస్ లో తీసుకున్నారు అనమాట. దీనికి డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ప్యాటర్న్ చేసుకుంటారు. ఇది చూడండి,
ప్యూర్ కాటన్ లో మనకి పెద్దవాళ్ళ శారీలో కనిపిస్తుంది కదా, బట్ కాదండి, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్. దీని మెటీరియల్ కట్ చేయించుకుని డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటారు అంతే. కంఫర్టబుల్. వావ్, వల్లీ డిజైన్స్ లో ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ కూడా అలాగే ఉంటుందండి. ఓకే, బ్లౌజ్ మ్యాచింగ్ చేయించాం. వీటికి బ్లౌజ్ మ్యాచింగ్ చేసి వీళ్ళే స్టిచ్ చేసి ఇస్తారన్నమాట. ఇవన్నీ కూడా ఆల్రెడీ సేల్ అయిపోయిన శారీస్. శారీస్ అంటే మెటీరియల్ నుంచి, ఫ్యాబ్రిక్ నుంచి తీసుకున్న శారీస్ అన్నమాట. మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి మన దగ్గర అన్ని. మల్టీపర్పస్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. వెల్వెట్ ఇంకా చూపించలేదు, ఇంకా చాలా చూపించలేదు మనం. చాలా అంటే డిజైనర్ అనేసరికి, డిజైనర్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది అనేసరికి మనకి నార్మల్ గానే కొన్ని రకాలు మాత్రమే యూనిక్ గా పెట్టుకుంటారు. ఎందుకంటే తొందరగా సేల్ అవ్వనో లేకపోతే మిగిలిపోతే ఎలా ఇబ్బంది పడతామని. బట్ ఇక్కడ అలా ఉండవండి, మిగలవు కూడా. అంత హాట్ కేక్స్ లా ఉంటాయి ప్రొడక్ట్స్ అన్ని కూడా. అలాగే తీసుకెళ్తారు కూడా. అందులో నేను కూడా ఒక బెస్ట్ కస్టమర్ కాబట్టి డెఫినెట్ గా చెప్తున్నాను. మన హ్యాండ్లూమ్ లో కాటన్ చూసాం కదా, ఇది హ్యాండ్లూమ్ లో పట్టు. పట్టులో కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్స్ అండి, ఓన్లీ మెటీరియల్స్. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవి కూడా గ్రీన్స్. వావ్, ఇది సూపర్ మేడం, అసలు సూపర్ అన్నమాట. అంటే ఫ్యాబ్రిక్ చూస్తే ఏమైనా సరే మనకు డిజైన్ చేయించుకోవాలి అనిపించాలి. అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాబ్రిక్ చాలా ఉంటుంది ఇక్కడ. అది రా సిల్క్ లో వర్క్ అండి. మనకి రా సిల్క్ లో కూడా ఇలా వర్క్స్ వస్తాయి. ఇక్కడున్న ఆల్రెడీ కస్టమర్స్ తీసుకున్న శారీస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇందాక చూపించాం కదా అకోబా అంటే చికెన్ కర్రీ వర్క్. ఇలా ఇది శారీస్ లో తీసుకున్నారు అనమాట. దీనికి డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ప్యాటర్న్ చేసుకుంటారు. ఇది చూడండి ప్యూర్ కాటన్ లో మనకి పెద్దవాళ్ళ శారీలో కనిపిస్తుంది కదా, బట్ కాదండి, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్. దీని మెటీరియల్ కట్ చేయించుకుని డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటారు అంతే. కంఫర్టబుల్. వావ్, వల్లీ డిజైన్స్ లో ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ కూడా అలాగే ఉంటుందండి. ఓకే, బ్లౌజ్ మ్యాచింగ్ చేయించాం. వీటికి బ్లౌజ్ మ్యాచింగ్ చేసి వీళ్ళే స్టిచ్ చేసి ఇస్తారన్నమాట. ఇవన్నీ కూడా ఆల్రెడీ సేల్ అయిపోయిన శారీస్. శారీస్ అంటే మెటీరియల్ నుంచి, ఫ్యాబ్రిక్ నుంచి తీసుకున్న శారీస్ అన్నమాట. మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి మన దగ్గర అన్ని. మల్టీపర్పస్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. వెల్వెట్ ఇంకా చూపించలేదు, ఇంకా చాలా చూపించలేదు మనం. చాలా అంటే డిజైనర్ అనేసరికి, డిజైనర్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది అనేసరికి మనకి నార్మల్ గానే కొన్ని రకాలు మాత్రమే యూనిక్ గా పెట్టుకుంటారు. ఎందుకంటే తొందరగా సేల్ అవ్వనో లేకపోతే మిగిలిపోతే ఎలా ఇబ్బంది పడతామని. బట్ ఇక్కడ అలా ఉండవండి, మిగలవు కూడా. అంత హాట్ కేక్స్ లా ఉంటాయి ప్రొడక్ట్స్ అన్ని కూడా. అలాగే తీసుకెళ్తారు కూడా. అందులో నేను కూడా ఒక బెస్ట్ కస్టమర్ కాబట్టి డెఫినెట్ గా చెప్తున్నాను. ఇదేనండి ఇవాళ వీడియో. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్ ని విజిట్ చేసి మంచి ఫ్యాబ్రిక్స్ తోటి మంచి డిజైనింగ్స్ అయితే చేయించుకోండి. మన పాత శారీస్ కూడా ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తో కొత్తగా మార్చుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.